శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సరం 2023 డిసెంబర్ 18 సోమవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశివారు ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. స్నేహితులు, బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొన్ని వివాదాలు, సమస్యలు ఆత్మవిశ్వాసం, నేర్పుతో పరిష్కరించుకుంటారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాల్లో మీ సత్తా, సమర్థత చాటుకొని మీరు పేరు సంపాదిస్తారు. పారిశ్రామికవేత్తలు సంస్థల వికేంద్రీకరణలో పురోగతి సాధిస్తారు. కొత్తగా రుణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇంటా బయట విజయాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. నిరుద్యోగులకు అంతా అనుకూలిస్తుంది. ఆధ్యాత్మికత మీకు ఆసక్తి ఉంటుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉంటుంది. మీరు ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించే అవకాశం కూడా ఉంది. వృత్తి రంగంలో ఉన్నవారు మీకు పనిపై శ్రద్ధ వహించండి, లేదంటే మీ పనితీరును నిందించవచ్చు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. ఖర్చు ఎక్కువ కావచ్చు. మనసు సంతృప్తిగా ఉంటుంది. వివాహ బంధంలో మాధుర్యం పెరుగుతుంది. విద్యార్థులు పెండింగ్లో ఉన్న పనులను ఈరోజే పూర్తి చేయాలి. మీ అదృష్టం కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు, వ్యాపారులకు, విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. ఆత్మీయుల సలహాలు మీకు పనిచేస్తాయి. మనోధైర్యంతో ముందడుగు వెయ్యండి. ఇష్టదేవతా స్మరణ మంచి చేస్తుంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది. సంపద చాలా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు చాలా బాగుంటున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు కూడా చాలా బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు ఈరోజు అధమంగా ఉంటున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంది. ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం, ఈరోజు సంతోషంగా ఉండటానికి నీటిలో ఎరుపు మొక్కలను వదలండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.